మష్రూమ్ ఘీ రోస్ట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. మష్రూమ్ ఘీ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, పెరుగు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, లవంగాలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఫస్ట్ మష్రూమ్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలా? ఓకే ఓకే. కర్డ్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ ని కట్ చేసుకున్నారు, తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి. పెరుగు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. లెమన్ స్క్వీజ్. లెమన్ స్క్వీజ్. మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు మనం సైడ్ పెట్టుకోవాలి. అవునా, ఇక్కడ పక్కన పెట్టినా? పక్కన పెట్టుకో. ఓకే. ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టాలంటారా దీన్ని, లేకపోతే మామూలుగా బయట పెడితే సరిపోతుందా? మామూలుగా చాలు. ఓకే, కాసేపు వెయిట్ చేద్దామా? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసండి. యాడ్ చేసుకుందాము. మిరియాలు, లవంగాలు, ఓకే, మెంతులు, ధనియాలు, జీలకర్ర. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఏ కాలేజ్లో చదువుతున్నారు మీరు? నేను హైదరాబాద్ అలియన్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. ఓకే ఓకే. సో ఇక్కడేనా మీది ప్రాపర్? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి వచ్చారు. శ్రీకాకుళం. ఓకే. సో ఇక్కడ చదువు రీత్యా వచ్చారా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను? చిన్నప్పటి నుంచి ఇక్కడే. సో ఇదే మీ ఊరు ఇంకా? ఇదే. ఓకే. సో చూడండి, ఇంత అయిపోయింది. చాలా అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్. అవునా, ఇంకొంచెం చేయమంటా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. సో ఇది మిక్సీ పడతాం. ఒకసారి చూసుకుందామా? చూసుకుందాం. చింతపండు, వెల్లుల్లి వేసుకోవాలి మళ్ళీ. ఓకే ఓకే. వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, సరిపోతుందా? సరిపోతుంది. ఇంకా వాటర్ వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకోవాలా? ఆ చింతపండు గుజ్జు సరిపోయింది అన్నారు కదా, అంటే పేస్ట్ లా కావాలా? పేస్ట్ లా చూడండి, సరిపోతుంది. ఇంకొంచెం సరిపోతుంది. సరిపోతుంది. సో ఇది మీ మసాలా అన్నమాట, అంతేనా? అంతే. నీకేమి ఇష్టం వండడం? బిర్యానీ వండుతాను. బిర్యానీ ఇష్టమా? ఇంకా ఏం స్పెషాలిటీ ఏమన్నా ఉందా మీ కుకింగ్లో? కాంటినెంటల్ అనో, చైనీస్ అనో? ఇంకా నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకోవాలా? ఓకే. గీని యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఘీ రోస్ట్ కాబట్టి ఘీ.
కరివేపాకు కొద్దిగా. ఓకే, పేస్ట్ వేసేయాలా? మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ని వేసేసాం కదా. ఇది కొంచెం కొద్దిగా ఉడికాక ఇది మష్రూమ్కి వాటర్ అవసరం లేదు, మష్రూమ్లో వాటర్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. అవునవును, పెరుగు కూడా వేసాం. ఎవాపరేట్ అయ్యేదాకా మనం ఆరేదాకా చేసుకోవాలా? సో మూత పెట్టాలా లేకపోతే అలాగే ఉంచి చేయాలంటారా? ఇలానే ఉండను, ఇలాగే ఉండాలి. అయినట్టే. ఇప్పుడు కొంచెం మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు తక్కువే అవుతుంది కదా, దీనికి ఎక్కువ వేయకూడదు కదా? అవునండి. ఓకే, నెక్స్ట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా. ఇది ఎప్పుడైనా ఇంట్లో చేసి పెట్టారా? చేసి. బెల్లంని యాడ్ చేసుకుందాం. బెల్లమా? కొంచెం తీపిగా ఉంటుందా? టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి. అంటే పులుపుకా? ఓకే. ఆల్రెడీ తరిగి పెట్టుకున్నారా అన్ని డెకరేట్ చేసి? సో దీనిలో నిమ్మకాయ పిండుకుని తింటే బాగుంటుందా ఆనియన్తో? ఓకే. కొత్తిమీరతో గార్నిష్. మిర్చి కూడానా? అరే వా, కారం ఇష్టమా నీకు? ఇష్టం. అందుకనే. ఓకే, రెడీ. మష్రూమ్ ఘీ రోస్ట్ రెడీ. చూసారు కదా మష్రూమ్ ఘీ రోస్ట్ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మష్రూమ్ ఘీ రోస్ట్ తయారీ విధానం: ఒక బౌల్లో మష్రూమ్స్, పెరుగు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి అవి వేగనిచ్చి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి కరివేపాకు, మష్రూమ్స్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, బెల్లం వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మష్రూమ్ ఘీ రోస్ట్ రెడీ.